నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం జాతర వైభవంగా ముగిసింది. చివరి రోజు కావడంతో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేయడంతో జాతర వైభవంగా ముగిసింది. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, కొండాయికి గోవిందరాజులు, పూనుగొండ్లకు పగిడిద్దరాజు పయనమయ్యారు. ఈ రోజున జంపన్నవాగులో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. మేడారంలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిండు జాతర కళతో మేడారం వనమంతా పున్నమిని తలపించేలా వెలుగులీనింది. నెత్తిన ఎత్తు బెల్లం బరువు మోస్తూ క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షిస్తూ మొక్కులు సమర్పించి భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. సమ్మక్క ఆగమనంతో మొదలైన కోలాహలం వనప్రవేశం తర్వాత కూడా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఈ క్రమంలో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. భక్తులు ఎత్తు బంగారాన్ని ముట్టజెప్పడానికి పోటీ పడ్డారు. ఒడిబియ్యము, పసుపు, కుంకుమలను సమర్పించారు. 4 రోజుల పాటు సాగిన మహాజాతరను సమీక్షించుకుంటే మొదట సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాక, రెండో రోజున సారక్క రాక, 3వ రోజు వనదేవతల దర్శనము, 4వ రోజు తిరుగు పయనము. ఈ 4 రోజుల్లోనూ మేడారం ప్రాంగణమంతా భక్తజన సంద్రమే, లక్షలాది ప్రజానికం. జాతర సాగిన క్రమాన్ని చూద్దాం. మేడారంలో మహాజన జాతర లక్షలు దాటి కోట్లకు చేరిన భక్తులు దాదాపు శక్తిపీఠంగా మారింది. మేడారం కన్నెపల్లె నుంచి సారలమ్మ, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, ఈ ముగ్గురు అలా గద్దెలపై చేరిన తర్వాత చిలకలగుట్ట నుంచి సారక్క ఒక్కొక్కరుగా అలా తరలి వస్తూ ఉంటే మేడారంలో భక్తజనమంతా డప్పు వాయిద్యాలు, శివశక్తుల పూనకాలు, భక్తుల కేరింతలు మిన్నంటాయి. వనదేవతలు తరలివచ్చారు, దర్శనమిచ్చారు. ఇంకా మేడారం ప్రాంగణంలోనే లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వచ్చి అమ్మలకు బంగారం సమర్పిస్తుండగా సంప్రదాయం ప్రకారం వనదేవతలు తిరిగి బయలుదేరే సమయం ఆసన్నమైంది. భక్తుల్లో ఒకటే ఉద్వేగం, తమ ఇలవేల్పులు తమను విడిచిపోతున్నారన్న ఆందోళన. మళ్లీ తరలి వెళ్లారు వనదేవతలు. సారలమ్మ కన్నెపల్లి గుడికి చేరింది. పగిడిద్దరాజు పూనుగొండ బాట పట్టాడు. గోవిందరాజు కొండాయి చేరుకున్నాడు. కుంకుమ భరణంగా ఉన్న సారక్క చిలకలగుట్ట చేరుకుంది. మేడారం జాతర ముగిసింది. 2022లో 1.5 కోటి మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తే ఈసారి అంతకు మించి దాదాపు 2 కోట్ల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రిలోని శ్రీ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని పాతగుట్ట మాడవీధుల్లో ఊరేగించారు. హనుమంత వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కనకవల్లి, లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వమైంది. కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ వేడుకను కనులారా తిలకించారు. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోధూళి సుముహూర్తాన అలివేలుమంగా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పట్టాభిరాముడి పట్టాభిషేక మహోత్సవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించగా, స్థానిక ముస్లింలు వివిధ రకాల పుష్పాలను స్వామివార్లకు సమర్పించారు.
అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీ సునామా జకినీ మాత ఆలయ 23వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు ముత్తైదువులతో కలశ ఊరేగింపు జరిగింది. అమ్మవారి మూలమూర్తిని పవిత్ర గంగా జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు బార్లు తీరారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ ఉమామందేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. స్వామికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనైశ్వరుని దర్శించుకునేందుకు, ప్రత్యేక పూజలు చేసేందుకు, తైలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బార్లు తీరారు. కామారెడ్డిలోని శ్రీ శనీశ్వర సిద్ధక్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. శని త్రయోదశి సందర్భంగా ప్రధాన అర్చకులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి తైలాభిషేకం చేశారు. శని మంత్ర యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శనైశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర శివాలయం నుంచి శివదీక్ష స్వీకరించిన 30 మంది స్వాములు పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు. శివస్వాములు గత 23 ఏళ్లుగా శ్రీశైలం ఆలయానికి మహాపాదయాత్రగా వెళుతున్నారు. ఈ సంవత్సరం కూడా గురుస్వామి గాండ్ల సుభాష్ ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గురుస్వామి మాట్లాడుతూ 11 రోజుల్లో శ్రీశైలం ఆలయానికి చేరుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మొదలవలస గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని లక్షద్వీప్ డామన్ గవర్నర్ ప్రఫుల్ ఖోడా పటేల్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేశారు. అనంతపురంలో అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటించారు. నగరంలోని దత్త మందిరంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామితో పాటు శ్రీ విజయానంద తీర్థ స్వామి హాజరయ్యారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఆశీర్వదించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ మహాగణపతి నమః. ఈరోజు జయలక్ష్మీపురంలో ఈ 5 రోజులు ఒక క్యాంపు పెట్టారు. అది దత్తక్రియా యోగం అని చెప్పేసి ఈ క్యాంపు నడుపుతున్నాం. ఎన్నో ఏళ్లుగా వచ్చినటువంటి ఈ దత్తక్రియా యోగా ఇప్పుడు ఒక చోట అందరూ చేరుకొని ఆ జయలక్ష్మీ మాత సన్నిధి, నరహరి తీర్థస్వామి వారి సన్నిధి అని అనుకుంటూ ఇక్కడ చేయటం జరుగుతున్నది. ఇంతవరకు చేసినటువంటి సాధన చేసినటువంటి ఆ లెసన్స్, ఏ పాఠాలు ఉన్నాయో, ఏ సాధన ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పజెప్పాలనే ఒక దృష్టితో ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడప్పుడు అక్కడక్కడ అన్ని ఊర్లలో కూడా ఈ దత్తక్రియా యోగం జరుగుతున్నది. మొత్తం ప్రపంచం మొత్తం జరుగుతున్నది. యోగం చాలా ముఖ్యమనేది ఇటీవల అందరికీ తెలిసింది. యోగం ఆరోగ్యానికి చాలా మంచిది, దేశానికి చాలా మంచిది అనేది కూడా ఇటీవల అందరి పరిశ్రమతో, పరీక్షలతో తెలిసింది. దీర్ఘాయుష్ కావాలన్నా, సంతోషంగా ఉండాలన్నా కూడా ఈ యోగం చాలా అత్యంత ముఖ్యమైనది. వచ్చి మీరు కూడా పారాయణంలో పంచుకుంటారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.